కోనసీమలో జనసేన జెండా ఎగిరితీరుతుందని అమలాపురం ఎంపీ డిఎంఆర్ శేఖర్, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే జనసేన అజెండా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, దాని ప్రభంజనం చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఇక అభ్యర్థుల ఎంపికతో సగం గెలుపు నిర్ణయించిందన్నారు బండారు శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ గారికి తూర్పుగోదావరి వచ్చా కదా, అందులో కొత్తపేట నియోజకవర్గం అంటే నాది అని ఎప్పుడో డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఆయన. ఫస్ట్ నుంచి కూడా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీది అని అభిప్రాయంతో ఉన్నారు ఆయన. దాంతో ఈ ప్రజలు కూడా ఎప్పుడు విలక్షణంగా ఆలోచిస్తారు. సరైన వ్యక్తుల్ని, విలువలు కూడిన వ్యక్తుల్ని తీసుకుంటూ ఉంటారు తప్ప పార్టీలతో సంబంధం లేకుండా క్యాండిడేట్లకు కూడా ఎక్కువ ప్రయారిటీ చూస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ ఈ నియోజకవర్గం అంతా కూడా యువత, ఈ మధ్యకాలంలో అయితే మహిళలు రోడ్డు మీదకి వచ్చి హారతలు ఇస్తూ, దండలు ఇస్తూ విపరీతమైన ఆకర్షణతో ఉంది. మా అధ్యక్షులు వారు విలువలు కూడుకున్న నాయకుడు. ప్రతి వ్యక్తిని కూడా చాలా విలువలు కూడిన వ్యక్తులను ఎన్నుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మేము కోరుకుంటున్నా, కొత్తపేట నియోజకవర్గ ప్రజలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా హారతలతో ఆహ్వానం పలుకుతున్నారు. చాలా ఊహించుకున్నారు. ఖచ్చితంగా జనసేన అనేది మన అధికారంలోకి వస్తుంది. సామాన్యుడి గొంతుక వినిపించగలిగే పరిస్థితి వస్తుంది. చట్టసభలో సామాన్యుడి గురించి, స్త్రీల గురించి, విద్యార్థుల గురించి, రైతుల గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి కూడా అన్ని చక్కగా డిస్కషన్ జరిగి ఏదైతే మేనిఫెస్టో మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారో ఆ మేనిఫెస్టో ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. చైతన్యం కావాలని కోరుకుంటున్నారండి. సామాజిక మార్పు కావాలని కోరుకుంటున్నారు. సామాజిక మార్పు కాక ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ప్రతి విద్యార్థి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం గ్రామంలో తయారైన పరిస్థితి ఈరోజు. సో వాళ్ళు ప్రతి విద్యార్థి కూడా ప్రపంచంలో ఉన్న మిగతా ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడుతున్నామా లేదా, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, మనకు లేని అవకాశాలు ఏంటి, మన యువత బ్రెయిన్ డ్రైన్ అంటాం. మనకు మంచి ఇంటెలిజెంట్ పీపుల్ అంతా అబ్రాడ్కి రావడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతున్నది ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాలు మానసిక సంఘర్షణ పడి ఎందుకు మన యువత ముందుకు రాలేకపోతుందని వచ్చి ఒక ప్రశ్నించమని అడిగాడు సమాజాన్ని. యువత ముందు పికప్ చేసుకుంటాన్ని, అవును ప్రశ్నించాలని. రాజీ పడే రాజకీయ వ్యవస్థలో మనం కొనసాగుతున్నది నిజం. For more updates, please subscribe 99 TV Telugu.